సరే నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ కోసం అయితే కొన్ని ఏళ్ల నుండి పోరాడుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన అయితే స్థానిక సంస్థలకైతే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని తక్షణమే ఆపేయాలి, 46 జీవోని కూడా రద్దు చేయాలంటూ ఆర్ కృష్ణ గారు పోరాటం చేస్తున్నారు. సో మనతో పాటు అన్నగారు ఉన్నారు. సో ఎట్లా చూస్తున్నాయి అంటే ప్రభుత్వం మొండి వైఖరి కానీ కనిపిస్తూ ఉంది. సో ఏం చెప్తారు? ఉద్దేశపూర్వకంగానే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇవ్వద్దనే కుట్రపూరితంగానే ఇవ్వడం లేదు. ఎందుకంటే ఆ వాగ్దానం మొదటి నుంచి అమలు చేసే తీరుతెన్నులను చూస్తే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, చేయాలనే సంకల్పం లేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఎన్నికల సీఎం ముఖ్యమంత్రి గారు సింహాసనం పీఠం అధిష్ఠించగానే ఎన్నికలు పెడతా అన్నాడు. ఎట్లా పెడతావు? 42% బిల్లు పాస్ చేయని చెప్పి గొడవ చేశాం. మరి కోటదేవన్న వీళ్ళందరూ ఆధ్వర్యం లోపల 136 కులాలతోటి 5-6 సార్లు సమావేశం జరిపి వార్నింగ్ ఇచ్చాం. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి పెడతానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేశారు. ఈ చట్టం చేసినాక కూడా అక్కడ పంపిన రాష్ట్రపతి వందకు గవర్నర్ పెండింగ్ ఉంది అన్నాడు. అవన్నీ నడవది. రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు అధికారం ఇచ్చి చేయాలని పట్టుబట్టారు. ఓకే అన్నారు, చేయలేదు. ఆఖరికి మేమందరం గొడవ చేస్తే జీవో నెంబర్ 9ని జారీ చేశారు. దాన్ని కోర్టులో పోయి స్టే చేస్తుంటే అక్కడ సరిగా ఆర్గ్యూ చేయలేదు. ఇక్కడ ఒకటి ఉంది ప్రభుత్వం, ఆ జీవోకు రాజ్యాంగ భద్రత ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు, బలంగా ఉంది జీవో. అయినా వీళ్ళ బలహీనమైన వాదనల వల్ల స్టే వచ్చింది. అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎందుకు చెప్తున్నంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాక అఖిలపక్షాన్ని తీసుకుపోయి ప్రధానమంత్రిని కలవాలి, కలిసిరా లేదు. ఇది బలంగా ఈ జీవో రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు లోక్సభలో. ఒక్కనాడు బీహార్లో ఓటు చోరని నెలలు బహిష్కరించారు. బీసీల గురించి ఒక 2 రోజులు బహిష్కరించారా, 1 గంట కూడా బహిష్కరించితే ఈ కేసు బలంగా ఉండేది, గెలిచేది. అది చేయలేదు, ఇది చేయలేదు. కేవలం కంటి తుడుపుగా పోని ప్రైవేట్ బిల్లు పెట్టిందా లేదు. ఇవి 3-4 పద్ధతులు ఉంటే మీకు చేయలేకపోయారు. జనాభా లెక్కలు కూడా అవకతవకలకు పాల్పడ్డా మేము ఎట్లయినా 42 ఇస్తున్నారని ఓటు సహించినాం. కానీ ప్రభుత్వానికి ఎక్కడ చిత్తశుద్ధి లేదు. కోర్టుల కేసు ఉంది, జీవో నెంబర్ 9 కొట్టేయలేదు. ఆ కేసు ఉండగా మళ్ళొక జీవో చేసి తగ్గించి 22కి చేశారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటే గత ప్రభుత్వం 23% ఇచ్చి బీసీలు మోసం చేసిందని ఈ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా 42% అని చెప్పింది. కానీ ఇప్పుడు ఏదైతే పార్టీ పరంగా ఇచ్చిన దాంట్లో వస్తే 17% వస్తూ ఉంది. సో ఎట్లా చూడొచ్చు? 22 అని పేరుకే, అమలు చేసేటప్పుడు 17% ఉన్నది అక్కడ. కాబట్టి అడుగున అన్యాయం చేశారు. బీసీలను అణచివేయాలని అణచివేసి పోరాటం ఎట్లా చదువుతుంది అంటే రేపటి నుండి నోటిఫికేషన్ ఉండబోతుంది. మేము ఈ పోరాటం వాళ్ళని సీట్ దించే వరకు పోరాటం, గద్దె దించే వరకు పోరాటం.